పెళ్లి చేసిన వీళ్ళిద్దరికి గుర్తుందా? అది యాక్చువల్లీ ఈ అమ్మాయికి చేయించాల్సిన తాళి కాదు, తెలుసా? ఈ విషయం నీకు తెలుసా? ఇది ఒక అమ్మాయి పెళ్లి కోసం చేయించాలి అనుకుని నేను పక్కన పెట్టిన సేవింగ్ అమౌంట్. కాకపోతే అమ్మాయి పెళ్లి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చేసి అప్పటికే ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి. అది ఇచ్చిన తర్వాత చక్కగా ఉన్నారు, ప్రాబ్లం లేకుండా. 2025 ఫెబ్లో చేయాల్సిన పెళ్లి ఒక అమ్మాయిది. అదొక విషాద గాథ. చాలా పూర్ ఫ్యామిలీ. రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అమ్మాయిది కనుక పెళ్లి అయితే మొత్తం లైఫే మారిపోతుంది. అది కాస్త పోస్ట్ పోన్ అయ్యి 2026 ఫెబ్కి చేయాల్సి వచ్చింది. మెసేజ్ చేసింది ఇప్పుడు చేయొచ్చు అని చెప్పేసి. నాకు అప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎలాగా? నేను 1 year నుంచి ఆ పెళ్లి కోసమే సేవ్ చేసుకున్నాం, ఆ అమౌంట్ తీసా. కానీ 2025కి 2026కి చాలా చేంజ్ అయిపోయింది. కాస్ట్ ఎక్కువ అయిపోయింది. ఒకటి చూద్దాం అవుతుంది అనే ఒక ధైర్యంతోనే ఉన్నాను. సడన్ గా మెసేజెస్ వచ్చాయి సపోర్టర్స్ నుంచి, ఏదన్నా అమౌంట్ నీడ్ ఉందా, ఏదన్నా కాజ్ కి అని వాళ్ళు మెసేజ్ చేశారు. నా ఉమెన్ సపోర్ట్ ఉమెన్ పేజ్ నుంచి మేకప్ కోర్స్ అది చేయించే సపోర్ట్ చేసే పేజ్ నుంచి వాళ్ళు వచ్చి మేము మేకప్ అదంతా చేస్తామన్నారు. ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళు వచ్చేసి మేము బట్టలు ఇస్తాము అన్నారు. అండ్ సాయి వాళ్ళకి మనం ఎలాగో బట్టలు శారీస్ పెట్టిస్తున్నాం కదా, దాంట్లోంచి కొన్ని శారీస్ నేను పక్కకు పెట్టేసినాను. అండ్ శ్రీ విద్యాశ్రమం అమలా వచ్చేసి నేను పసుపు కుంకుమ అన్ని కూడా నేను తెస్తాననింది. నేనేమో పెళ్లి ఖర్చులు తాళి ఇట్లా అనుకున్నాను. సో ఒక్కొక్కరు ఇలాగ ఒక చెయ్యి వచ్చేసింది, అందరం కలిసి పెళ్లి చేద్దాం ఆ అమ్మాయిదని చెప్పి. ఎవరైనా చెప్పింది ఆడవాళ్ళకి ఆడవాళ్ళ చతువులని. అందరికీ నేను ఆ పెళ్లికి పిలుస్తాను, ఖచ్చితంగా మీరు రావాలి.